ఇక హెచ్సియు భూములపై బీజేపీ నేతల విమర్శలతో తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హెచ్సియు భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ప్రాజెక్టులో హెచ్సియు భూమి లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. హెచ్సియు భూములపై బీజేపీ నేతల విమర్శలతో తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హెచ్సియు భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, హెచ్సియు భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్? శంకరి, ఒకవైపు పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడము, భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భూమికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే చేసింది. ఏదైతే కంచగచ్చిబౌలిలో ప్రభుత్వము డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు విషయంలో అక్కడ హెచ్సియు భూములు ఉన్నాయనేటువంటిది ఇప్పుడు వివాదం. ప్రతిపక్ష పార్టీలు దీనిపైనే ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. అందులో భాగంగా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితము కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వము కొద్దిసేపటి క్రితమే ప్రకటనని విడుదల చేసింది. స్పష్టమైనటువంటి వివరాలని వెల్లడించింది. ఏదైతే ప్రభుత్వము కంచగచ్చిబౌలి, షేర్లింగంపల్లి మండలము కంచగచ్చిబౌలిలో ప్రభుత్వం డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వ భూమే. ప్రభుత్వమే కోర్టులో న్యాయ పోరాటం చేసి ఆ భూమిని దక్కించుకుంది. అది ప్రస్తుతము ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అది పూర్తిగా కూడా ఆ ప్రభుత్వ భూమియే. అందులో ఏ విధమైనటువంటి ఆ హెచ్సియుకి సంబంధించినటువంటి భూములు లేవు అనేటువంటిది మరొకసారి ప్రభుత్వము స్పష్టం చేసింది. అప్పుడు ఎప్పుడు ఈ భూమిపైన ఎప్పటి నుంచి వివాదం కొనసాగుతూ వస్తుంది, ఏ విధంగా ప్రభుత్వం దాన్ని స్వాధీనంలో చేసుకుంది అనేటువంటి పూర్తి వివరాలను కొద్దిసేపటి క్రితమే వెల్లడించింది ప్రభుత్వం. అందులో భాగంగా 2004లోనే ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంఐజీకి ఆ కంచగచ్చిబౌలిలోని సర్వే నెంబరు 25కి సంబంధించి 400 ఎకరాల భూమిని అప్పుడు ఎంఐజీ అనేటువంటి కంపెనీకి క్రీడల అభివృద్ధి కోసము ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆ భూమిని 2006 వరకు కూడా అభివృద్ధి చేయకపోవడంతో, అక్కడ ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వము ఆ ఒప్పందం ఏదైతే ఉందో, ఎంఐజీతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకుంది. ఆ తర్వాత ఎంఐజీ అనేటువంటి కంపెనీ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్తే కోర్టులో కూడా ప్రభుత్వం దానిపైన న్యాయ పోరాటం చేసింది. న్యాయ పోరాటం చేస్తే కోర్టులో ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పింది. దాంతోపాటుగా ఈ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఎంఐజీ అనేటువంటి కంపెనీ తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో సుప్రీంకోర్టులో కూడా ఆ బలమైనటువంటి వాదనలు వినిపించింది. దాంతో ఎంఐజీ వేసినటువంటి పిటిషన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టు రద్దు చేసింది అనేటువంటి విషయాన్ని వెల్లడించింది. సో దాని తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టులో కూడా తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వము ఆ భూముల్ని అక్కడ ఉన్నటువంటి షేర్లింగంపల్లి మండలం తహసీల్దారు, అదేవిధంగా రెవెన్యూ కలెక్టర్లు ఆ భూమిని సర్వే చేసి మరి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత డెవలప్మెంట్ చేయడం కోసము టీజీఐఐసి లేఖ రాసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వము టీజీఐఐసికి దాన్ని అప్పగించింది. సో అప్పటి నుంచి కూడా 2024 జూలై నుంచి కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఆ భూమి ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. దాంతోపాటుగా ఇప్పుడు హెచ్సిఏ భూములు అందులో ఉన్నాయనేటువంటి దానికి కూడా మరొక వివరణ కూడా ఇచ్చింది. సో అందులో ప్రధానంగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేటువంటి సమయంలో ప్రభుత్వ అధికారులు నేరుగా హెచ్సియు అధికారులను కలిశారు, ప్రధానంగా రిజిస్ట్రార్ను కలిశారు. సో కలిసి ఆ హద్దులు నిర్ణయించడం కోసం సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాలకు సంబంధించినటువంటి హద్దులను నిర్ధారించడం కోసము
అక్కడికి సంబంధించినటువంటి ఇంజనీర్లకు సహకారము, అదేవిధంగా రిజిస్ట్రార్ సహకారము, ఎస్సీ సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. నేరుగా వెళ్ళి రిజిస్ట్రార్ని కలిశారు ప్రభుత్వ అధికారులు. సో వారి సమక్షంలోనే ఇటు తహసీల్దారు, డిప్యూటీ కలెక్టర్లు అక్కడ సర్వేను చేసి సరిహద్దులను కూడా నిర్ణయించారు. కాబట్టి ఇక్కడ ఇంచు భూమి కూడా వారి సమక్షంలోనే, హెచ్సికి సంబంధించినటువంటి అధికారుల సమక్షంలోనే సరిహద్దులను నిర్ధారించడం జరిగింది. కాబట్టి ఈ భూమిలో ఇంచు భూమి కూడా, సెంటు భూమి కూడా హెచ్సికి సంబంధించినటువంటి స్థలము లేదు అనేటువంటి వివరణని కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి వివాదం అంతా కూడా కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వివాదము, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నటువంటి ఆ వివాదమే ఇది. వీరే విద్యార్థుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలని చేస్తూ ఉన్నారు అనేటువంటి మాటని, వివరణని ప్రభుత్వం ఇచ్చింది. దాంతో పాటుగా ఇక్కడ కొన్ని లేక్స్ ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కానీ ఈ 400 ఎకరాల్లో ఏ విధమైనటువంటి సర్వే నెంబర్ 25కి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి లేక్స్ లేవే అనేటువంటి విషయంలో కూడా ప్రభుత్వము స్పష్టతనిచ్చింది. దాంతో పాటుగా కొన్ని సహజ సిద్ధమైనటువంటి రాళ్ల అమరికను కూడా దెబ్బతీస్తున్నారు ఈ ప్రాజెక్టులో అనేటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి దెబ్బతీసేటువంటి పనులు కూడా ప్రభుత్వం ఎక్కడ చేపట్టడం లేదు. ప్రభుత్వము లేక్స్ పరిరక్షణలో, అదేవిధంగా ఈ సహజ సంపదను పరిరక్షించడానికి కట్టుబడి ఉండే ఈ ప్రాజెక్టు డెవలప్ చేస్తుంది అనేటువంటి వివరణని ఈరోజు రాష్ట్ర సర్కార్ ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.